ఇప్పుడు మనం ఒక మీటింగ్ పెట్టినాం. మనం మాట్లాడుకుంటే ఏం మంచిగా అని ఒక పెద్దసారిని పిలిచినాం. మరి వచ్చిన మనిషి ఏం మాట్లాడతాడు? ఇంత పెద్ద మీటింగ్కి మీరు నన్ను పిలిచినందుకు చాలా సంతోషంగా ఉంది. ఈ ఆనందంలో ఏం మాట్లాడుతున్నాడో కూడా నాకు అర్థమైతలేదు. ఎన్నో మీటింగ్లకు పోయినా కానీ నా జీవితంలో మర్చిపోని మీటింగ్ ఇది. మిమ్మల్ని చూసి ఇంకో నలుగురు నేర్చుకుంటారు అని గొప్పగా మనల్ని పొగుడతాడు. లేకుంటే మళ్ళోపరి విలువరు కదా. కానీ ఇట్లా కాకుండా మీరు వేస్ట్ గాలు, పనికి రానోళ్ళు, ఏది చేతగానోళ్ళు, అసలు మీ వల్లనే సమాజం సగం నాశనం అవుతుంది అందిడితే ఎట్లుంటుంది? ఇంత కాకుండా ఈసారి గిట్ల కొంతైనా మాట్లాడతాడు అప్పుడప్పుడు. హైదరాబాద్లో ఈ స్కూల్ పెద్దసార్ల మీటింగ్ను సురువు చేసిండు గవర్నర్ నరసింహం సారు. పోరగాళ్లకు ఎంత మంచిగా పాఠాలు చెప్తుంది, ర్యాంకులు ఎట్లా తెస్తుంది వివరంగా చెప్పుకొచ్చిండ్రు వచ్చినోళ్ళంతా. ఇక మన సారొంతు రాగానే Education is supposed to produce human beings, not robots, not wage earners, not machines. వారెవ్వా ఏం చెప్పినవు సారు, ఈ స్కూల్లో రోబోలు మిషన్లు కాదు మనుషులను తయారు చేయాలన్నాడు. కరెక్టే, మరి పుస్తకంలో ఉన్నది చదువుడు తప్పితే లోకం ఎట్లున్నది తెలవకుంటుంది ఇప్పటి పోరగాళ్లకు. బువ్వెట్లొస్తుందిరా అంటే బియ్యం పంట పండిస్తారని చెప్పేటోళ్ళున్నారు. బట్టీలు పట్టించి మార్కులు ర్యాంకుల కోసం ప్రెషర్ కుక్కర్ల చదువు చెప్తే రోబోలు మిషన్లే తయారైతాయి మరి. కానీ గవర్నర్ సార్ అంటే గవర్నర్ సార్ ఎప్పో బల్లె మీటింగుకు పిలిస్తే చదువుల సక్కదనం మీద టీచర్లకు పాఠాలు చెప్పొస్తాడు. దవాఖాన ఓపెనింగ్ పిలిస్తే పేషెంట్లను ఎట్లా విలుసుక తింటుండ్లని తిట్టొస్తాడు. వెనకసిరి ఎవరు పిలుస్తారో చూడాలే.